హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరి పెళ్ళాలు మొగుడిని అనే మాట ఒకటే. మీరేమో ఇంట్లో మమ్మల్ని గంప కింద కోడిలా పెట్టేసి ఊరంతా బలాదూరు తిరుగుతారు. మీకేంటి హాయిగా మమ్మల్ని మాత్రం ఇలా కూర పెట్టేస్తారు అని అంటారు. అప్పుడు ఆవిడ మొహంలోని ఎక్స్ప్రెషన్స్ కనుక తమిళ్ ఇండస్ట్రీ వాళ్ళు చూస్తే కలైమామణి అనే బిరుదిచ్చి ఆవిడకి ఘనంగా సన్మానం చేస్తారనమాట. ఏమమ్మా, మేము మిమ్మల్ని గంప కింద కోడలా పెట్టేసి ఊరంతా బలాదూరు తిరుగుతామా? కుటుంబాన్ని పోషించడం కోసం ఉద్యోగానికి వెళ్తాం, తర్వాత కూరగాయలు తేవడానికి వెళ్తాం, తర్వాత నెల సామాన్లు తేవడానికి వెళ్తాం, తర్వాత మీ మేకప్ సామాన్లు తేవడానికి వెళ్తాం. ఇవన్నీ చేస్తుంటే మీకు బలాదూరుగా తిరుగుతున్నట్టుందా? పోనీ ఓ పని చేయండి అమ్మా, మీరు మమ్మల్ని గంప కింద కూర్చోబెట్టేసి మీరు బలాదూరు తిరగండి, ఆఫీసులకి, నెల సామాన్లు తేవడానికి, వాటికి వీటికి. సరేనా? సరే, పెళ్ళం ఏదో ఇలా బాధపడుతుంది కదా అని బాస్ని బుడి కొట్టించేసి ఒక 2 రోజులు సెలవు సంపాదించేసి ఇంటికి వచ్చేసి మనం సరదాగా అలా తిరిగి వచ్చేద్దాం ఈ 2 రోజులు అని అన్నాం అనుకోండి, అప్పుడు పెళ్ళం ఎగిరి గంతేసేస్తుంది. అబ్బా, నేను ఇప్పుడే చెప్తున్నానండి, మీరు ప్రతి నెల ఇలా ఒక ప్రోగ్రాం వేయాల్సిందే, అంతే, ఇప్పుడు ఒక్కరోజే కాదు అని మనకు ఒకసారి చెప్పేసి గట్టిగా తయారవడానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడే నేను వచ్చేస్తాను, రెడీ అయిపోతాను, మీరు రెడీ అయిపోండి అంటుంది. వెళ్ళిపోతుంది చీర కట్టుకుని వస్తానని. ఎంతకీ రాదే, అసలు రాదు. ఉన్నట్టుండి పులి గాండ్రించిన శబ్దం వినిపించి నేను భయపడిపోయాను. ఇదేంటి, ఊళ్ళోకి కానీ పులి కానీ వచ్చేసిందా ఏంటి అని కంగారు పడ్డాను చాలా. తర్వాత చూస్తే ఆ పులి గాండ్రింపు శబ్దం గదిలో చూస్తుంది అనమాట. నేను పరిగెత్తుకుని వెళ్ళి గదిలోకి వెళ్ళి చూశాను. చూస్తే అక్కడ మా ఆవిడ ఇలా 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 రకరకాల యాంగిల్స్ అద్దం ముందు నుంచి చూస్తుంది అనమాట. చూస్తూ గాండ్రిస్తుంది పుల్లాగా. ఏంటి, ఏమైంది అని అన్నాను నేను. ఏమైందా చూడండి, ఇలా ఉంటే బాగుందా అసలు ఏమన్నా అని అంది. ఇలా ఉంటే ఎందుకు బాగుంటుంది, నువ్వు ఇప్పుడు లంగా జాకెట్తో ఉన్నావు, నువ్వు చీర కట్టుకుంటే బాగుంటుంది కదా అన్నాను. అప్పుడు ఆవిడ నన్ను చూసిన చూపు కానీ ఎక్స్ప్రెషన్ కానీ తమిళ ఇండస్ట్రీ వాళ్ళు మళ్ళీ చూస్తే డబల్ కళామామణి అనే బిరుదు ఇచ్చేసి మళ్ళీ ఇంకా ఘనంగా సన్మానం చేస్తారనమాట. ఆవిడ, ఏంటండి మీరు పిచ్చి మాటలు మానేసి ఒకసారి నా వైపు సరిగ్గా చూడండి, ఈ టైలర్ ఈ జాకెట్ ఎలా కుట్టాడో, బాగా కుట్టాడో, అసలు ఈ చెంకలో చూడండి ఎంత లూజ్గా ఉందో, ఇక్కడ గుండెల దగ్గర పట్టేసింది, అసలు బటన్స్ రావట్లేదు సరిగ్గా, ఇంకా చేతులు అయితే ఎక్కట్లేదు, అస్సలు ఎక్కట్లేదు, ఇంత టైట్ కుట్టేశాడు చేతులు, ఇంకా మెడ అయితే ఇంత కింద కట్ చేస్తాడు ఎదవా, ఇంత కిందకా మరి మెడ. నేను ఆది జాకెట్ ఇచ్చింది ఏంటి, వాడు కుట్టింది ఏంటి, అసలు వాడు ఇంత పెద్ద మెడ కొడితే నేను ఎలా రావాలి మీతో, ఇలా నడవాలి మీతో వచ్చినప్పుడు, ఏంటండి బాబు ఇలా కుట్టాడు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను, నాకు బాగానే అనిపించిన ఈ జాకెట్లో ఇన్ని లోపాలు ఉన్నాయా అనేసి. అప్పుడు ఆమె ఏముందంటే, ఉండండి నేను కొన్ని చోట్ల కుట్లు ఇప్పాలి, కొన్ని చోట్ల కుట్లు వెయ్యాలి, అలా రిపేర్ చేసుకుని వస్తాను అంటుంది అనేసి సూది తీసుకుని మొదలు పెడుతుంది రిపేర్. అప్పుడు నేను అన్నాను అనమాట, ఏమే అసలు ఎందుకు అది, ఇది ఇక్కడ పక్కన పారేసి వేరే చేసుకోరాదు, వేరే చీర వేరే జాకెట్ వేసుకోరాదా అంటే, అబ్బే అలా చేయరు, దాన్ని వేసుకోవాలి, ఎందుకంటే డిసైడ్ చేసుకున్నారు ఆ రోజు అది వేసుకోవాలని, అంతే. అలాగ కుట్లు వేసి ఇలాగా 1 గంటన్నర 2 గంటల టైం పోయింది అక్కడ. ఈలోగా మూడు కూడా పోతుంది, నాకు పోతుంది, తనకి పోతుంది. ఇంకా ఆ ప్రయాణం మొత్తం మొహం మార్చుకునే ఉంటుంది మా ఆవిడ. నా మీద కాదు పాపం, ఆ టైలర్ని తిట్టుకుంటుంది, దరిద్రుడు, మంచి చీర, మంచి జాకెట్, కాస్ట్లీ జాకెట్, మీటర్ 2000 పెట్టుకున్నాను, మంచి జాకెట్ని కొడితే నాశనం చేసాడు. ఇంక వాడిని తిట్టుకోవడంతోనే సరిపోతుంది అన్నమాట ప్రయాణం అంతా. కాబట్టి మీరు సరదాగా ఎంతో హ్యాపీగా ప్రయాణం చేయాలంటే మీ ఆవిడ టైలరు ఆవిడ జాకెట్ని పర్ఫెక్ట్గా కుట్టాలన్నమాట. అసలు మీ ఆవిడకి అలాంటి టైలరు, మంచి టైలరు, పర్ఫెక్ట్గా కుట్టే టైలరు, ఆవిడకి నచ్చిన విధంగా కుట్టే టైలరు దొరికితే వాడు మీకు దేవుడు అన్నమాట. హాయిగా ప్రశాంతంగా ఉంటుంది.